తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. స్వయంగా పర్యవేక్షించిన డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ సాయంత్రం లోపు సన్నాహకాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో సమిట్ నిర్వహిస్తున్నందున భద్రత విషయంలో రాజీ లేకుండా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దాదాపు 3,000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ ప్రారంభమయ్యే 8, 9 తేదీలలో కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా తర్వాత 4 రోజులు సాధారణ ప్రజలు సైతం సందర్శించవచ్చు. అంతర్జాతీయ ప్రతినిధులు వస్తున్న వేళ వీఐపీల చుట్టూ 3 అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. సదస్సు జరిగే ప్రాంతమంతా నిరంతర నిఘా ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని నేరుగా సెంట్రల్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. తద్వారా ప్రతి ఒక్కరి కదలికలను నిశితంగా పరిశీలించే అవకాశం ఉందని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుమారు 1,500 మంది పోలీసులను కేటాయించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు మరో 1,000 మంది పోలీసులను నియమించారు. ఇక్కడ ఆల్ ఇండియా నుంచి బయటి కంట్రీస్ నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అట్లాగే కనపడి కూడా పోలీస్ బందోబస్తు చేస్తున్నాము. ఆ తర్వాత ఈ ఎంటైర్ ఏరియాను ఆల్రెడీ మేము టేక్ ఓవర్ చేసినాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి వర్కర్, లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బయట వాళ్ళు వచ్చి మనకు తెలియని కేసులు రాకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాము. తర్వాత ఇదే కాకుండా ఈ ఎంటైర్ ఏరియాలో ఇన్ని చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ పెడుతున్నాము. సమిట్ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయాలు, ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ మార్షల్స్ రోడ్ల మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వహించనున్నారు. మొదటి 2 రోజుల పాటు ప్రధాన రహదారులలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రజలు, వాహనదారులు మార్పులను గమనించాలని డీజీపీ సూచించారు. బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాలపైన అధికారులు దృష్టి సారించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.